సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా ఈ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన పరమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాగా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయదు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నా నాటికి ఫలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా నా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును రక్షింపుము. నీ ఆవరణములో దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీయందు నమ్మిక ఇచ్చువారు ధన్యులు. చదివిన కీర్తను చదివిన కుటుంబమును చదివిన మనందరినీ కూడా దేవుడు బలపరిచి నడిపించిన గాక. ఆమేన్. అందరం కూడా కూర్చున్నాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. కృప కలిగిన దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా చక్కని కృపను నిర్మించాడు. ఇందాక కీర్తన ద్వారా దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోగలిగాం. అలాగే పరిశుద్ధమైన బైబిల్ నుండి కొద్ది మాటలు మన తదుపరి మళ్ళా పరిచర్య వేరుగా ఉంది కాబట్టి ఆ కొద్ది మాటలు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. యోహాను సువార్త ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 2:5. యోహాను సువార్త 2:5 చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువారి యొక్క తల్లి ఏమని తెలియపరుస్తూ ఉందంటే ఆయన మీతో చెప్పున్నటువంటిది చేయండి. డూ వాట్ హి సేడ్. ప్రభువు మనతో చెప్పినటువంటిది చేసేటటువంటి వారిగా ఉండాలి. అక్కడ ఆయన తల్లి శిష్యులతో అంటది కదా, ఆయన మీతో ఏదైతే చెప్పాడో దానిని మీరు చేయండియా. అలాగే మన జీవితాలను కూడా ప్రభువు మనతో చెప్పింది చేయాలి. క్రొత్త నిబంధన భాగంలో మనం గమనిస్తే కొన్ని బైబిల్లో కొన్ని టెస్ట్లు ఉంది. ఆ టెస్ట్ ఏ రీతికి ఇచ్చాడంటే కొన్ని వచనాలు రెడ్ మార్క్తో ఇస్తారు, అంటే ఎర్ర అక్షరాలతో ఇస్తారు.
ఆ ఎర్రక్షరాలతో ఇచ్చినటువంటివన్నీ కూడా దాని అర్థం ఏమిటంటే యేసు ప్రభువారు స్వయంగా తన నోటితో మాట్లాడినటువంటి మాటలు. యేసు ప్రభువారు ఆ చదవబడిన మాటలో కూడా 4వ వచనం చూసుకుంటే కొన్ని బైబిల్లో రెడ్డితోనే ఉంటుంది. అది ఎందుకని అది హైలైటెడ్ బై రెడ్ మార్క్స్ అంటే, ఎందుకనేది ఆ రెడ్ ద్వారా హైలైట్ అయింది అంటే అది స్వయంగా యేసు ప్రభువారు తన నోటితో మాట్లాడినటువంటి మాటలు కాబట్టి. ఇక్కడ సమస్య వచ్చింది, మనందరికీ తెలుసు సమస్య. ఆ సమస్య విషయమై తల్లిగారు యేసు ప్రభువారి వద్దకు వెళ్తే, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదన్నట్టు. అప్పుడు ఆవిడ చెప్తున్న మాట ఏమిటంటే, డూ వాట్ హి సేస్ టు యు, ఆయన మీతో చెప్పినటువంటిది చేయుడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో సమస్యలో ఉన్న, పరిస్థితులు తారుమారై ఉన్న, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్న, ప్రభు మనకు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు మనతో చెప్పినటువంటిది చెయ్యాలి. ప్రభు మనకి ఏది చెప్పాడో అది చెయ్యాలి. కొన్నిసార్లు సందర్భంలో చూడండి, కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని పనులు జరుగుతున్నప్పుడు అంటారు, నోరు మూసుకుని నీకు చెప్పింది నువ్వు చెయ్యరా, నీ పని నువ్వు చూసుకోవాలి. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఆయన మనతో చెప్పినటువంటిది మనం చేసేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఏమి చెబుతున్నాడు, మనం ఏం చేయాలి అన్న విషయాలను కొన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మొదటిగా ఆయన ఏమని చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయం? ఆయన చెప్పినది మనం చేయాలి, మంచిదే కదా. అయితే ప్రభు ఏమని చెప్తున్నాడు, ఏమని ఆయన బోధిస్తూ ఉన్నాడు, నేనేమి చేయాలని కానీ మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఆయన అన్నాడు కదా, ఖాళీ బాణలను నీళ్లతో నింపుడి అంటున్నాడు. ఏంటంటే ఖాళీ బాణలు వేటితో నింపాలి? నీటితో నింపాలి. ఫిల్ బై వాటర్ ఎంటీ పూల్స్ అన్నమాట. యోహాను సువార్త 2:7 చదువుకోవచ్చు. యేసు ఆ బాణము నీళ్లతో నింపుడని వారితో చెప్పగా చాల్చలని యేసు ప్రభువు ఏం చేయమంటాడంటే, ఇప్పుడు అయ్యా నువ్వు మాతో చెప్పినది మేము చేయాలని చెప్పావు కదా, అయితే మేము ఏం చేయాలంటే ఆయన అంటున్నాడు, బాణాలను మీరు ఏం చేయాలట? నీటితో నింపాలి. అక్కడ వారికి కావలసినటువంటిది వైన్ ద్రాక్ష రసము. కానీ అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో ఆ బాణాలన్నిటినీ కూడా మీరు దేనితో నింపాలి అంటే నీటితో మీరు నింపాలి. ఎంటీగా ఉన్నాయి కదా బాణాలు, అయిపోయింది కదా అందులో వైన్, అవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. అయితే వాటిని మీరేం చేయాలో తెలుసా? యు షుడ్ బి ఫిల్డ్ బై ద వాటర్ అన్నాడు. మీరు వాటిని నీటితో నింపండి. వారు అనుకున్నారు, మనకు ద్రాక్షారసం కావాలి, ఏంటి నీళ్ళతో నింపమంటున్నాడు, అది ఇదని కొన్ని విషయాలు అనుకున్నప్పటికీ కూడా తల్లిగారు ఏం చెప్పారు, ఆయన నీటితో చెప్పినది చెయ్యుడు అన్నారు. కాబట్టి వారు బాణలను నీటితో అంచుల మటుకు కూడా నింపారు. తర్వాత చెప్తే ఆయన అన్నాడు కదా, పోయి ఈ ద్రాక్షారసాన్ని పంచిపెట్టినాను అంటే నీరు ద్రాక్షారసంగా మారిపోయిన అద్భుతం మనందరికీ కూడా తెలుసు. అయితే ఇక్కడ నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఆ బాణలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే మానవ హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు చెప్తున్నాడు కదా, నీ హృదయం అనేటటువంటి బాణలను వాక్యం అనేటటువంటి నీటితో నింపండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మన హృదయం అనేటటువంటి బాణలు అవి ఎంటీగా ఉన్నాయి, అందులో వేగంగా ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు కదా, ఆ బాణలను దేవుని వాక్యం అనేటటువంటి నీటితో మీరు ఏం చేయాలన్నా నింపేటటువంటి వారిగా ఉండాలి. ప్రభు అదే కోరుకుంటా ఉన్నాడు. దేవుని మందిరానికి వస్తున్నావు, ఎంటీ బాణతో వచ్చి ఎంటీ తోటతో వెళ్ళిపోతే దేర్ ఇస్ నో యూజ్. నీవు అదే రీతికి వచ్చి అదే రీతికి వెళ్ళిపోతే వల్ల ఉపయోగం లేదులే. కానీ నీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యం అనేటటువంటి నీటితో మనం నింపుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎజ్కేల్ గ్రంథంలో గమనిస్తున్న మాట అంటాడు కదా, ఎజ్కేల్ ద బుక్ ఆఫ్ ఎజ్కేల్ చాప్టర్ 16:4 అంటాడు కదా, అక్కడ అంటాడు, నీవు నీళ్లతో కూడా కడగబడలేదు, నీ నాటి స్తోత్రం కొయ్యబడలేదు, నువ్వు పుట్టినటువంటి నాడు నీవు నీటితో కడగబడలేదు అన్నాడు. అనగా ఇదిగో నీవు అపవిత్రంగా
అనేటటువంటి నీటితో మనం ఏం చేయాలట? నింపుకోవాలి. వాక్యం వింటున్నా, ఆ వాక్యం లాగా వెళ్ళిపోతుంది. ఆ వాక్యం నీ హృదయంలో స్థానం ఉందా? ఆ వాక్యం నీ హృదయంలో పదిలముగా ఉందా? ఆ వాక్యం నీ హృదయంలో భద్రపరచబడి ఉందా? అందుకని దేవుని వాక్యంలో ప్రభు అంటాడు, మొదటిగా ఆ బాణలను నీటితో నింపడి. ఏ బాణలు అంటే మానవులమైన మన హృదయం అనేటటువంటి ఆ రాతి బాణలను దేవుని వాక్యం అనేటటువంటి నీటితో మనం నింపుకునేటటువంటి వారిగా ఉన్నాం. ఆ రీతిగా నింపబడినప్పుడు కానా విందులో ఎటువంటి అద్భుతం అయితే జరిగిందో మన కుటుంబాలలో కూడా అటువంటి అద్భుతాలే జరుగుతాయి. అంతేకాని వాక్యం లేకుండా, వాక్యానికి స్థానం లేకుండా ప్రభువా నా జీవితంలో అద్భుతం చేయండి అంత మాత్రం కూడా జరగదు. అక్కడ వాటిని అంచుల వరకు కూడా నీటితో నింపారు కాబట్టి అద్భుతం జరిగింది. అలాగే మన హృదయం అనేటటువంటి మరి ఆ బాణను కూడా వాక్యం అనేటటువంటి నీటితో నింపినప్పుడు మన కుటుంబంలో కూడా గొప్ప అద్భుతం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అందుకని మొదటిగా ప్రభు అంటాడు, ఆయన ఏమని చెప్తున్నాడు అంటే, మరీ తల్లి గారు అది కదా, ఆయన మీతో చెప్పున్నది చేయడం. అయితే మొదటిగా ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఖాళీ బాణాలను నీటితో నింపండి. అనగా మన హృదయం అనేటటువంటి బాణాలను దేవుని వాక్యం అనే నీటితో నింపాం. ఇంకా రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఇంకా ఏమని చెప్తున్నాడు అంటే, ఆయన చెప్పింది చేయడం. రెండవదిగా ఇంకేం చెప్తున్నాడు అంటే, స్థలమీయుడి అని ఆయన చెప్తున్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ మాథ్యూ, the book of Matthew chapter 9 verses 24. స్థలమీయుడి చాలండి. రెండవదిగా యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, స్థలమీయుడైన చెప్తాము. ఈ సందర్భం మనందరికీ కూడా తెలుసు. అక్కడ మనందరం కూడా ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ యాయిర్ అనేటటువంటి వ్యక్తి చిన్న కూతురు, షీ వాజ్ సిక్ అండ్ ఆఫ్టర్ షీ వాజ్ డైడ్. మనందరికీ కూడా కాన్ఫిడెన్స్ అంతా కూడా తెలుసు. చనిపోయిన తర్వాత అందరూ గొల్లున ఏడుస్తూ ఉంటారు. గొల్లున ఏడుస్తూ ఉన్నప్పుడు మరి నిజంగా చిన్నది చనిపోయిందని పాపంతో పుచ్చిపోయిన వారు చిన్నదాని చుట్టూ చేరి మరి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు అక్కడ కొంచెం ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన అంటున్నాడు కదా, స్థలము ఇయ్యుడి. రెండవదిగా ప్రభు మనకు ఏం చెప్తున్నాడంటే, నాకు స్థలము ఇవ్వండి. ఏంటి అంటే, మన కుటుంబంలో స్థలం లేదు, మన కొంతమంది మందిరాల్లో స్థలం లేదు, కొంతమంది హృదయాల్లో కూడా ఈ స్థలము లేదు. పేరుకేమో క్రైస్తవం, పేరుకేమో దేవుని మండలం, పేరుకేమో మందిరానికి వెళ్ళేవారు, బట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హిమ్. ఆయనకి స్థలం అనేటటువంటిది అక్కడ లేదు. అందుకనే రెండవదిగా ఏమని అంటున్నాడంటే, స్థలము ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆయన స్థలం ఇచ్చేటటువంటి వారిగా మనము ఉండాలి. మన జీవితాల్లో స్థలం అనేటటువంటిది లేదు. చూడండి, చాలా ఫంక్షన్లు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రిస్మస్ సందర్భంలో ఒక ఆయన చెప్తున్నాడు, ఏసై పుట్టాడు అని చెప్పి ఆయన మనం పెద్ద పండగ చేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఆ ఫంక్షన్లో యేసు ప్రభువుకి అసలు స్థలమే లేదు. యేసు మాటలను డీజేలు పెట్టి ఏయో పాటలు పాడుతూ ఉన్నారు. యేసు మాటలను రాజకీయ నాయకులు పెట్టి ఏయో ఉపన్యాసాలు చేస్తారు. ప్రార్థన వారికి కూడా స్థలం అనేటటువంటిది లేదు. ఒకసారి తల్లి గారట ఒక చక్కని ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. కుమార్ బర్త్డే ఫంక్షన్, మంచి 5 స్టార్ హోటల్ ఏర్పాటు చేస్తుంది. లాక్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే దేవుడు అతిథిగా దీవించాడు కాబట్టి అనేక మంది వచ్చారు, అనేక మంది గెస్టులు అటెండెడ్ ఫర్ దట్ పార్టీ. ఆ పార్టీలో అందరూ కూడా అటెండ్ అయిన తర్వాత అందరూ కూడా అడుగుతున్నారంట, ఎందుకు వేరే మీ బాబు ఏంటి, ఎక్కడ ఉన్నాడు ఏంటంటే, ఆవిడ చెప్తుందంట, అయ్యా ఈ ఫంక్షన్కి వాడు తెస్తే వాడు ఏడుస్తాడు, చేతులు పుట్టిస్తాడు, ఇబ్బంది పెడతాడు, ఇంటి దగ్గర పని వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. వాస్తవానికి ఆ బర్త్డే ఫంక్షన్ ఏమో బుడ్డోడు, ఆ ఫంక్షన్లో ఎవరికి స్థానం లేదు, ఆ బుడ్డోడికి స్థానము లేదు. అలాగే మన ప్రార్థనలేమో ఆయనవి, మన భక్తి ఏమో ఆయనది, మన మీటింగ్స్ ఏమో ఆయనవి, మన సెలబ్రేషన్స్ ఏమో ఆయనవి. కానీ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ హిమ్. ఆయనకి అక్కడ స్థలము లేదు. అందుకని ఆయన అడుగుతున్నాడు కదా, మీ కుటుంబాల్లో నాకు స్థలం ఇవ్వండి, మీ సంఘాల్లో నాకు స్థలం ఇవ్వండి, వాటన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయంలో నాకు అంత స్థలము ఇవ్వండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అన్నాడు, నీ హృదయం దేవుని ఆలయం మరియు అందులో ఆయన నివసిస్తున్నాడని మీరు ఎరుగురారు. ఆ మందిరంలో స్థలమే, వేటికేటికో స్థలం వల్ల ఏవేవో కార్యాలకు స్థలం
అందుకని రెండవదిగా ఆయన అంటున్నాడు, ఆయన మనతో ఏం చెప్తున్నాడంటే మీ హృదయములో నాకు స్థలము ఇయ్యుడి అని ఆయన చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నిజంగా మనముగా ఆయనకి స్థలం ఇచ్చినట్లయితే మరి ఆయన తప్పక మనతో నివాసము చేస్తారన్నాడు. చూడండి, మరి గమనించినట్లయితే ఆదికాండం ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28 ఆదికాండం 28 చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట అంటాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అంటున్నాడు. ఏ స్థలమందు అంటే ఎవరైతే ఆయన ఉండటానికి స్థలం ఇచ్చారో, ఎవరైతే ఆయన ఉండటానికి అవకాశం ఇచ్చారో ఆ స్థలంలో ఆయన నిశ్చయముగా ఉన్నాడు. నిజంగానండి, యేసు ప్రభువుకి అని స్థలం ఇస్తే, యేసు ప్రభు గారిని స్థలం ఇచ్చేటటువంటి వారిగా ఉంటే చచ్చినటువంటిది కూడా జీవంతో తిరిగి లేపబడుతుంది. యేసు ప్రభువుకి స్థలం ఇస్తే చచ్చిన చిన్నది దిక్కున పైకి లేచి కూర్చుంది. ఎందుకు ఆ రీతిగా గొప్ప అద్భుతం జరిగిందంటే వారు యేసు ప్రభువుకి స్థలం ఇచ్చారు. ఈరోజు మా కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలు కానీ, మనం మొదలు పెట్టే పనులు కానీ, మనం చేసే ప్రయాసంలో కానీ, ప్రతి విషయాలలో కూడా మనం ఆయనకు స్థలం అనేటటువంటిది ఇచ్చేటటువంటి వారిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆయనకు మనం స్థలం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. రెండవదిగా ఆయన మనతో చెప్తున్న మాట, నాకు స్థలం ఉంది. ఈరోజు నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ కుటుంబంలో దేవునికి స్థానం ఉందా? లేదా నీ వెళ్ళే సంఘంలో దేవునికి స్థానం ఉందా? నీ సహవాసంలో దేవునికి స్థానం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా? సార్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మరి ఎంతైనా ఉంది. ప్రభువే ఆయనే సాక్షాత్ అడుగుతున్నాడు, అయ్యా నీ ఇంట్లో నాకు స్థానము, నీ కుటుంబంలో నాకు స్థానము, నీ సహవాసంలో నాకు స్థానం, నీ చేతి పనులు నాకు స్థానం. మనం ఏం చేస్తామంటే దానికి స్థానం ఇచ్చి ఆ స్థానం వైపు పెట్టేస్తాం. ఇదిగో ప్రభా, నీ కొరకు మేము 1,000 రూపాయలు పెట్టి మందిరం కట్టాము, నీకు కూడా ఉండు, ఆదివారం నేనే నీ దగ్గరకు వస్తాను, నువ్వేమో నాతో పాటు రానవసరం లేదు, నేను డిస్టర్బ్ చేయమన్నట్లుగా ఉంటావు. ఒకసారి ఒక అతను 1 కోటి రూపాయలు పెట్టి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మంచి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ప్రభువు కూడా ఒక చిన్న గదిని పెట్టాడు. కట్టి అందులో ఒక సిలువ, ఒక పట్టం పెట్టి రోజు 2 కొవ్వొత్తులు వెలిగించి అందులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఒక 6 నెలల తర్వాత రాత్రిలో పూట ఆయన నిద్ర పడతలేదంట. ఆ మంచం మీద ఎవరు వచ్చి తొక్కుతున్నట్టు, పటక్ బాగుతున్నట్టు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఈరోజు గట్టిగా ప్రార్థన చేసి పడుకోవాలని చెప్పి అపవాదిని ఎదిరించి ప్రభు అని ఆయన గట్టిగా ప్రార్థన చేసి వచ్చి పడుకుంటున్నాడు. మధ్యరాత్రి ఎవరో బాగుతున్నారు, కొడబెట్టి ఎవరు నన్ను ఎందుకు కొడుతుంటే, నేను అపవాదిని అడిగినాడు, నువ్వు మా ఇంట్లో కట్టొచ్చు అయినా నేను పెద్ద భక్తి పరుండే, ప్రతి నెల దశభాగం ఇస్తాను, నేను ఇచ్చిన దశభాగం మా మందిరంలో ఎవరో ఏమనుకుంటున్నావు, ప్రతి శుక్రవారం ఎక్కడ ప్రార్థన లేకపోతే మా ఇంట్లో ప్రార్థన జరిగింది, మేము ఎటువంటి భక్తి పరులు, అసలు నువ్వు ఎలా రాగలిగా ఏంటన్నాడు. ఎలా రాగలి, అలాగే రాగలిగి నేను ఎక్కడికైనా వస్తాను, నేను శక్తిమంతుడు అన్నాడు. తెల్లారిగా లాభం లేదని ఆ ప్రభుకు గది కట్టాడుగా గద్దాలని సభలోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, అయ్యా ఏం తక్కువ చేశాను, దశమానం తక్కువ చేశానా, ప్రార్థన కావడం తక్కువ చేశానా, లేదా ప్రజలకు ఇచ్చే దగ్గర తక్కువ చేశానా, నీకు ఇచ్చే దగ్గర తక్కువ చేశానా, ఎందుకు నాకు ఈ శోధన? వాడు రోజు వచ్చి బాగుతా ఉన్నాడు, నువ్వు ఉండి కూడా ఏం చేయలేకుండా సైలెంట్గా ఉన్నావు, ఏంటి ప్రభావ ఈ అన్యాయం, ఎందుకు నేను నమ్మిన వారు నువ్వు అన్యాయం చేయలేదు, అది అడుగుతున్నాడు. ఏడుస్తాడు ప్రభావ, అయ్యా నేను నేనేం అన్యాయం చేయలేదయ్యా, నీకు నువ్వే అదేంటి ప్రభావ, నాకు నేను ఎలా అన్యాయం చేసుకుంటున్నానంటే, నువ్వు ఇల్లు మొత్తం కట్టి ఈ ఇంట్లో అన్నిటికన్నా చిన్న గది ఒకటి కట్టి ఆ గదిలో నన్ను పెట్టి నువ్వు ఇక్కడే ఉండే నిధులు బంధించేసావు, నీ ఇంటి మొత్తం మీద నీవు నాకు అధికారం కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను చూస్తుంది, నువ్వు అధికారం లేదని. ఇప్పుడు అధికారం వాడికి ఇచ్చావు కాబట్టి వాడు వచ్చి నిన్ను బాధ పెడుతున్నప్పుడు అప్పుడు తప్పు తెలుసుకున్నాను. నిజమే కదా, ఆయనకి నా ఇంట్లో ఏదో ఒక చిన్న గదిలో స్థానం ఇచ్చాయి కానీ నా కుటుంబం అంతటి మీద ఆయనకి స్థానము ఇవ్వలేదు. నా హృదయంలో స్థానం ఇచ్చాననుకుంటున్నాడు, నా హృదయంలో స్థానము ఇవ్వలేదని తన తప్పుతో తెలుసుకోలేదయ్యా. ఈరోజు తెలిసి నా ఇంటి మొత్తం మీద నీకు స్థానం ఉంది, నా బిడ్డల విషయంలో నీకు స్థానం ఉంది, నా కుటుంబ విషయంలో స్థానం ఉంది, నా చేతి పని విషయంలో స్థానం ఉంది, ఈ ఇంటి మొత్తం
అధికారం ఇస్తున్నాను ప్రభు అని ఆ తలుపులు డోర్లు తీసుకోవడం. అలాగే మన జీవితాల్లో ఆయనకి మన స్థానం ఇవ్వాలి. ఏది జరిగినా సరే దేవునికి స్థానం ఇవ్వకుండా జరిగితే దానివల్ల నష్టపోయేది మనం. ఆయనకి స్థానం ఇచ్చాడు యాయీరు, అక్కడ గొప్ప అద్భుతం, మరణం కూడా జీవంగా మార్చబడింది. ఇంకా మూడవదిగా ప్రభు ఏమన్నాడంటే ప్రభు స్వయంగా అడుగుతున్నటువంటి మాట, నీ చెయ్యి చాపుము అని అడుగుతున్నాడు. చూడండి, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 3, మార్కు సువార్త 3:5 చదువుకుందాం. మార్కు సువార్త 3:5. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలిగించి నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పిన చాలని. మూడవదిగా ఏం చెప్తున్నాడు ప్రభు అంటే, ద జీసస్ హ్యాస్ చెయ్యి. ఇంకొకడు ఆయన అంటున్నటువంటి మాట, నీ చెయ్యి శాపము. నీ యొక్క ఆ చేతిని నువ్వు ఏం చేయాలంట? శాపాలు. నీ చేతిని నీవు చాపు. ఈరోజు మూడవదిగా ప్రభు అంటున్నమాట. వాడు అనుకోలేదు, అసలే మంచి చేయగలిగినని చెయ్యి పైకి లేపితే గాలి తీస్తే అతడి కొట్టుకుపోయితే, ఇప్పుడు ఈయనేమో చెయ్యి చాపమంటున్నాడు. ఎలాగా ఏంటని అనుకోలేదు. ఆయన చెయ్యి చాపనంగానే వెంటనే కూడా వాడు చెయ్యి చాపితే చాచినటువంటి చెయ్యి వెంటనే బాగుపడు. మూడవదిగా ప్రభు మనతో చెబుతున్న మాట ఏమిటంటే, చెయ్యి చాపేటటువంటి వారిగా ఉండాలి. దేవుని కొరకు, దేని కొరకు చెయ్యి చాపే వారిగా ఉండాలంటే ఫర్ హిస్ వర్క్. దేవుని పని కొరకు మనం ఏం చేయాలంట? మన చేతిని చాపేటటువంటి వారిగా ఉండాలి. దేవుని పని అంటే చేయి ముడుచుకునే వారిగా ఉండకూడదు. దేవుని పని అంటే వెనకాడేటటువంటి వారిగా ఉండకూడదు. ఇదిగో దేవుని పని అనగానే ఇదిగోనయ్యా నేనున్నాను, నాకు చెప్పండి, నేను చేస్తాను, లేకపోతే నేను ఇయ్యగలను, లేదా నేను పరిచయం చేయగలను, లేదా దీన్ని నేను కొనసాగించగలను, అయ్యో ఏబుల్ టు డూ దిస్ అనేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే వీఆర్ నాట్ ఎ షార్టెడ్ హ్యాండ్. మనం ఏమి లోపం కలిగినటువంటి వారమో కాదు. ద గాడ్ హ్యాస్ గివెన్ సో మెనీ బ్లెస్సింగ్స్ అండ్ వెరీ గుడ్ హెల్త్. ఆయన ఎంతో ఆరోగ్యం ఇచ్చి ఎంతో ఆశీర్వదించినప్పుడు దేవుని పని కొరకు మనం చెయ్యి చాచేటటువంటి వారిగా ఉన్నాం. దేవుని పని కొరకు మనకు కలిగినటువంటిది ఇచ్చేవారిగా ఉన్నాం. మన బలాన్ని దేవుని పని కొరకు ఉపయోగించేవారిగా ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి వస్తువులు, వాహనములు దేవుని పని కొరకు ఉపయోగించేటటువంటి వారిగా ఉండాలి. చెయ్యి చాపడం అంటే అది. చెయ్యి చాపడం దేవుని పని కొరకు మనం చెయ్యి చాపేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా మనం చెయ్యి చాపినప్పుడు మనం బాగు చేయటం, మనల్ని ఆశీర్వదించడం దేవునికి ఇష్టమే. ఒకసారి ఒక మిషనరీ పరిచయం కొరకు ఇద్దరు భార్యాభర్తలు, యవనస్తులైనటువంటి 4 కుమారులు, 4 అబ్బాయిలు, భర్త భార్య. అయితే మిషనరీ పరిచయం నిమిత్తం 4 కూడా ఎవరి కాలం 20 సంవత్సరాలు పైకి ఉన్నాడు. భర్త మిషనరీ పరిచయం కొరకు ఆయన బయటికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఆ వ్యక్తిని కొట్టి చంపేశారు. 3 నెలల తర్వాత మరలా ఎవరు ఆ ప్రాంతం వెళ్తారో ఆత్మరక్షణ కొరకు అంటే ఆ ఇంట్లో పెద్ద అబ్బాయి చేయొద్దు. వాడు వెళ్తే వాడిని కూడా 2 రోజుల తర్వాత అక్కడ ఉన్న వారిని కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత మరలా 3 నెలల తర్వాత కమిటీ మీటింగ్ పెట్టి అగైన్ హూ విల్ గో ఫర్ దట్ ప్లేస్ ఫర్ ద కంటిన్యూ మిషనరీని వాళ్ళు మరలా చెప్తే ఆ ఇంట్లో 2వ కొడుకు ఎత్తారు. 2వ కొడుకుని కొట్టి చంపేశారు. 3వ ఎత్తారు. 3వ ఎత్తే వాడిని కొట్టి చంపేశారు. 4వని చివరికి అందరూ అన్నారు, రే మీ నాన్న చనిపోయాడు, మీకు చనిపోయాడు, బుద్ధి ఉందా లేదా, మీకు మీ అమ్మని ఏమో చూసుకుంటారా, మీకేం పని పాట లేదు, ఎన్నో వెళ్ళినట్టు అక్కడ చంపేస్తుంటే ఎవరు ఎలాగ బాధపడుతుంటే భయపడుతుంటే మీరేంటి పుసుకుని చేతులు ఎత్తేస్తున్నారు, వెళ్తున్నారు, ఎన్నో వెళ్ళినట్టు అయిపోయి వెళ్తున్నాడు, నువ్వన్నా చేయొద్దు అంటే సరే అంకుల్, సరే బాబాయ్, అది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళి సేవడు అని అన్నప్పుడు హియరయ్యాను చేయలేదు. అయ్యా నేనున్నాను, ఆలోచించుకో బాబు, నీ తండ్రి చనిపోయాడు, 3 అన్నలు చనిపోయారు, కుటుంబంలో నువ్వు ఒక్కడవే, నీ తల్లికి దిక్కు నువ్వు మాత్రమే, ఆలోచించుకోండి. లేదయ్యా, సావైనా బ్రతికైనా ఆయన కొరకు హియర్ ఐ కెన్ కంటిన్యూ దట్ మినిస్ట్రీ, నేను దాన్ని కొనసాగిస్తానని చెయ్యలేదు.
అందరూ అప్రిషియేట్ పంపిస్తే 4 నెలల తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఆ 4 వ్యక్తిని కూడా కొట్టి చంపేస్తారు. ఎంత విచారకరం! దేవుని పని కొరకు నేనున్నానని చేయించాలితే కుటుంబ యజమాని చనిపోయాడు, 4 మగబిడ్డలు మొత్తం 5 చనిపోయారు. అయితే మరలా 6 నెలల తర్వాత కమిటీ మీటింగ్ పెట్టారంట. వాళ్ళు కమిటీ మీటింగ్ పెట్టి దిస్ ఇస్ వెరీ సాడ్, ఇది చాలా దుఃఖకరం, ఇందో మీకు స్టాప్ మినిస్ట్రీ అయినప్పటికీ కూడా మన మినిస్ట్రీని అక్కడ ఆపటం ఇష్టం లేదు. దేవుడు తప్పక అక్కడ ఆత్మను రక్షిస్తాడు. మరి మీలో ఎవరైనా టు కరేజ్ టు గో ద ప్లేస్ అని వారు మీరు ఎవరికైనా సరే ఉందా ధైర్యం అక్కడికి వెళ్ళి పని చేయడానికంటే? అందరూ ఒకరు చూసుకుంటాం. దగ్గరగా 350 మంది సభ్యులు ఉన్నారంట. ఒకరు చూసుకుంటారు, ఒకరు చూసుకుంటారు. ఎవరు లేకుండా రాకరిసారిగా అడిగినప్పుడు వెనక నుంచి చేయి పైకి లేచిందంట. పోయిస్తే అక్కడ ఎవరు చేయి పైకి ఎత్తిందంటే, డియర్ బ్రదర్ హియర్ ఐ యామ్, ఐ కెన్ గో దేర్ అంట. వెనక నుంచి ఆ 4 బిడ్డలను ఆ భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఎవరైతే ఉందో ఆమె చేయి పైకి తయా నేనున్నాను, నేను ఆ పని ముందుకు కొనసాగిస్తానన్నట. వేగంగా చప్పుడు కొట్టి ప్రభు చనిపోయారు, కుటుంబ యజమాని చనిపోయాడు. అయినప్పటికీ కూడా దేవుని పని కొరకు చేయి సాక్షరైనటువంటి వారు ఉన్నప్పుడు ఆవిడ దుఃఖాన్ని మింగుకొని, బాధను మింగుకొని, ఇదిగో నా భర్త ఆపిన పరిచర్య, నా బిడ్డల ఆపిన పరిచర్యను తిరిగి నేను కొనసాగించాను. దేవుని పని కొరకు చేయి చాపేటటువంటి వారిగా ఉండాలి. దేవుని కార్యక్రమాల కొరకు చేయి చాచేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. అందుకని దేవుని వాక్యం ఉంటుంది కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3వదిగా అంటున్నాడు, ఇదిగో నీ యొక్క చెయ్యి చాపు, నీ చెయ్యిని ఏం చేయాలట? చాపులో అని ప్రభు అంటూ ఉన్నా. దేని కొరకంటే దేవుని పని కొరకు. దేవుని పని కొరకు ఎన్నిసార్లు చెయ్యి చాచి, దేవుని పని కొరకు ఎన్నిసార్లు నీ చెయ్యి పైకి లేచి, దేవుని పని కొరకు ఎన్నిసార్లు నువ్వు ఈ రీతిగా ప్రయాసపడ్డావు. నీవు కానీ ఆ రీతిగా చేయి చాచినట్లయితే ప్రభు ఒక మాట అంటాడు. చదువుకుని ముందు కొనసాగుతాడు. ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 5 verses 13. లోకా సువార్త 5:13 చదువుకుందాం. చూడండి. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే చాలు. మనం కానీ చెయ్యి చాపినట్లయితే మనల్ని ముట్టి మనల్ని బాగు చేయడం కొరకు మనల్ని ఆశీర్వదించుట దానికి ఏమైందట? ఇష్టమై ఉన్నది. ఎప్పుడు ఇష్టమంటే మనం ఆయన కొరకు మన చెయ్యి చాపినప్పుడు, ఆయన పని కొరకు మన చేతిని చాపినప్పుడంట, ఇదిగో ఆయన అంటా ఉన్నాడు కదా, నాకు ఇష్టమే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో 3వదిగా ప్రభు అన్నాడు, ఆయన మనతో ఏం చెప్తున్నట్టే నీ చెయ్యి చాపు. 4వదిగా మరొక మాటను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. 4వదిగా మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటుంది కదా. 4వదిగా మరొక మాట ఏమిటంటే ఆయన అన్నాడు కదా, రాయిని తీసివేయండి అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 verses 39. యోహాను సువార్త 11:39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా ఎవరు చెప్తున్నారంట మాట? యేసు చెప్తున్నారు. బిడ్డగా చెప్పండి, ఎవరు చెప్తున్నారు అన్నమాట? యేసు చెప్తున్నాడు. ఏదంట? అక్కడ ఉన్నటువంటి రాయిని తీసివేయండి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు, నిద్రిస్తున్నాడు. అతన్ని తిరిగి లేపుతామని వెళ్తే అక్కడ యేసు ప్రభువును లేపడానికి, యేసు ప్రభువును అద్భుతం చేయడానికి, యేసు ప్రభువును జీవం పోయడానికి అక్కడ అడ్డుగా ఏమన్నదంటే రాయి అనేటటువంటిది ఉన్నది. అందుకని యేసు ప్రభువు మొదటిగా ఆ రాయిని తీసివేయండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతం చేయడానికి, ఆశ్చర్యకార్యం చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి మన యొద్దకు వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా ఏమున్నాయట? అడ్డురాళ్ళు కొన్ని అడ్డురాళ్ళు ఉన్నాయి. అడ్డురాళ్ళు ఏం చేస్తాయంటే దేవుని కార్యం మన కుటుంబాల్లో జరగకుండా ఆపేస్తారు. యెషయాలో ఒక మాట అంటాడు, విననట్ల ఈ చెవులు మందం కాలేదు, సహాయం చేయడానికి హస్తం కొనసాగలేదులే కానీ మీకు దేవునికి మధ్య ఈ పాపములు అడ్డుకోవడమనే ఉండగా అన్నాడు. అలాగే దేవుని అద్భుతం మన కుటుంబంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో జరగడానికి కొన్ని రాళ్ళు అడ్డుకోవడగా ఉన్నాయి. రాళ్ళు అడ్డుగా ఉండటం వల్ల దేవుని కార్యము జరగట్లేదు. యేసు ప్రభువు కూడా లాజరును ఎప్పుడు తిరిగి లేపాడు అంటే ఆ రాయిని
దేవుని మందిరానికి వచ్చే విషయంలో కానీ, దేవుని కార్యాలు పార్టిసిపేట్ చేసే విషయంలో కానీ ఎన్నో అడ్డురాళ్ళు అడ్డొస్తా ఉన్నాయి. అడ్డురాళ్ళ వల్ల దేవుని మహిమను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో చూడలేకపోతా ఉన్నాం. ఈ మధ్య ఒక పాస్టర్ గారు అడుగుతూ ఉన్నాడు, ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక సహోదరుడు, అమ్మా ఏంటి 3 వారాల నుంచి మందిరానికి రావట్లేదు, ఏంటి కారణం ఏంటి, ఏం ఆటంకం కలిగింది అన్నప్పుడు, ఒక వారంలో నాకు బాగాలేదయ్యా, ఆ 2వ ఆదివారం వచ్చేసరికి అర్జెంటుగా ఫంక్షన్ అవుతుంది, బాగా అయిన వాళ్ళది, ఆ 3వ వారం వచ్చేసరికి వర్షం పడతా ఉంది, ఆ వర్షం వల్ల నేను రాలేకపోయాను. అప్పుడు పాస్టర్ గారు అడుగుతూ ఉన్నాడమ్మా, మంచి సమాధానం చెప్పావు, మంచిదే, నేనైతే నిన్ను తప్పుగా ఏమి కూడా నాకు ఒక విషయం చెప్తాను. ఏదైనా నువ్వు హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్కి నీకు ఓపి ఒక టైం వచ్చేది, పలానా టైంకి రా అంటే వర్షం పడుతుందని నువ్వు వెళ్ళకుండా ఉంటావా, ఆగిపోతూ ఉంటాయా, ఎందుకు వెళ్ళకుండా ఉంటావు వెళ్తాను. సరే, ఏదైనా ఊరు ప్రయాణం అయ్యావు, టికెట్ బుక్ చేసుకున్నావు, మరి టైం అయిపోతుంది, వర్షం పడతాను ఆగుతావా, తలుచుకుంటా అయినా ట్రైన్ ఎక్కాలని వెళ్తా ఉంటే లేదయ్యా వెళ్తాను. ఇలాగ 4-5 క్వశ్చన్లు అడిగినప్పుడు వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది దేవుని సన్నిధికి రావటం. దానికి అడ్డురాళ్ళను తొలగించుకుని వచ్చేటటువంటి వారిగా ఉండాలి, కానీ అడ్డురాయిని బట్టి మనం ఆగిపోయేటటువంటి వారిగా ఉండకూడదు. ఆగినట్లయితే దేవుని కార్యం అక్కడే ఆగిపోతారు. అడ్డురాళ్ళు తొలగించుకోవాలి, అడ్డురాళ్ళు తొలగించుకుని రావాలి. ఒకవేళ స్థానిక సంఘానికి రావడానికి వీలు లేకపోతే నువ్వు ఏ ప్రాంతంలో అయితే ఉండవలసి వచ్చిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మందిరంలో దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయి. యు కెనాట్ ఏబుల్ టు కమ్ టు యువర్ ప్రెజెంట్ చర్చ్ ఈవెన్ దో వేర్ డు యు లివ్ ఎట్ ద ప్లేస్ యు షుడ్ బి అంటిల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అక్కడైనా సరే దేవుని సన్నిధిలో నీవు కనపడాలి. అడ్డురాయి చెప్పిన ఆదివారం ఎక్కడ ప్రార్థనకు వెళ్ళకుండా, ఎక్కడ దేవుని సన్నిధిలో కనపడకుండా ఉండటం సరైనటువంటిది కాదు. ఎందుకంటే అడ్డురాయి వల్ల నీ జీవితంలో జరగవలసిన కార్యము ఆలస్యమైపోతా ఉంది, నీ జీవితంలో జరగవలసిన కార్యము ఆగిపోతా ఉంది. ఆ రోజున అడ్డురాయిని తొలగించకపోతే యేసు ప్రభువు ఆ యొక్క కార్యాన్ని జరిగించేవారు కార్యము. కాబట్టి ఏ అడ్డురాళ్ళు ఉన్నాయో, ఏ ఆటంకాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కానీ నువ్వు తీయడానికి ఎవడో తీయనవసరం లేదు, నీ అంతా నువ్వే వాటిని తొలగించుకోవచ్చు. కొన్ని అడ్డురాలు ఉన్నాయి. ఫంక్షన్ ఉంది, మందిరం ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలన్నా మందిరానికి వెళ్ళాలన్నా అది నీ మైండ్, నీ ఎవరు బలవంతమో చేయనవసరం లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో మందిరం ఉంది కదా, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన మంచిదే, లేదా ఎక్కడ చూసుకుని వెళ్ళాలనుకున్నా మంచిదే. అంతేగాని ఆ ఫంక్షన్ ఎక్కడ మందిరానికి వెళ్ళకుండా ఎగ్గొట్టి వాడి చాలా మంది మరొక అడ్డురా, కొంత ఎండ కాస్తే ఒక సమస్య, వర్షం పడితే ఒక సమస్య, చలి పడితే ఒక సమస్య. ఎండ కాసిన భోజనం చేస్తున్నాం 3 పూట్ల, వర్షం పడిన 3 పూట్ల భోజనం చేస్తున్నాం, చలికాలం అయినా 3 పూట్ల. మరి వీటన్నిటికి అడ్డురాట్ల, ప్రయాణాలకు అడ్డురాట్ల, పిల్లల చదువులకు అడ్డురాట్ల, చేతి పనులకు అడ్డురాట్లేదు, వేటికి అడ్డురానటువంటి ఇవన్నీ కూడా ఒక దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే అడ్డొస్తున్నాయి. అంటే అది నిజంగా పెద్ద అడ్డురాయి. అడ్డురాయిని ఎప్పుడైతే నువ్వు తొలగిస్తావో ప్రభు అన్నాడు కదా, ఆ రాయిని తొలగించుంది. ఈ మధ్యాహ్నం ఏ రాయి అయితే ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి ఆటంకంగా ఉందో ఆ రాయిని తొలగిస్తే లాస్ట్ జీవితంలో పొందిన దానికన్నా కూడా గొప్ప మేలు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు పొందుకుంటావు. నమ్మిన వారి దగ్గర శబ్దం బట్టి ప్రభు చివరిగా మరొక మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను. చివరిగా యేసు ప్రభువు అంటున్న మరొక మాట ఏంటి అంటే, నా వెంబడి రండి, నా వెంబడి రండి అంటున్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 verses 17, 17 వచనం చదువుకుందాం. చూడండి, యేసు నా వెంబడి రండి. చాలా యేసు ప్రభువు ఏమని అంటున్నాడు? 5వది ఏమని చెప్తున్నాడంటే, నా వెంబడి రండి. అయ్యా, మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో నాకైతే తెలియదులే, మీరు నా వెంబడి రండి అని చేపలు పట్టుకునే వారిని పిలిచి నా వెంబడి రండి అంటే, ఇదిగో వారు వెంబడించారు, ఆయన కూడా అద్భుతాలు చేశారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము దేవుని వెంబడి నడిచేవారిగా
దేవుని వెంబడి వెళ్ళేవారిగా ఉండాలి. ఎందుకంటే అనుదిన జీవితాల్లో, ఆత్మీయ జీవితాలు కొన్ని కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని వెంబడి మనం నడిచేటటువంటి వారిగా ఉండాలి. యోగ గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, 17వ వచనం, The book of Job chapter 17 verses 10, 17-10 ఉంటాడు కదా, మీరందరూ నా యొద్దకు రండి. అయ్యా మీరందరూ కూడా ఎక్కడికి రావాలి? నా యొద్దకు రండి. యేసు ప్రభువు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఫుండి అన్నటువంటి మాట ఎక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. ప్రయాసపడి భారము వహించున్న వాళ్ళరా నా యొద్దకు మీరు రండి. ఇదిగో నష్టపోతున్న వాళ్ళ నా యొద్దకు రండి, స్వస్థత కావలసిన వాళ్ళ నా యొద్దకు రండి, దుఃఖంలో ఉన్న వాళ్ళ నా యొద్దకు రండి, బాధలో ఉన్న వాళ్ళ నా యొద్దకు రండి అని సంబోధించాడు. కానీ ఎక్కడ కూడా ఆయన పొండి అనే మాట వాడలేదు. అందుకని పిలిపిన దేవుడు చివరిగా ఆయన అన్నాడు కదా, నా వెంబడి రండి. ఆయన అక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళేవారుగా. అబ్రహామును పిలిచాడు, ఇక్కడికి రాని అక్కడికి పోయాడు, ఆయన అక్కడ ఆశీర్వదించబడ్డాడు. యాకోబుని పిలిచాడు, ఇక్కడికి రాని అక్కడ ఆయన ఆశీర్వదించబడ్డాడు. మోషేని పిలిచాడు, ఐగుప్తుకు వెళ్ళు, నేను చెప్పిన పని చేయనాడు, చేశాడు, అక్కడ ఆయన ఆశీర్వదించబడ్డాడు. యెహోషువను పిలిచాడు, సమూయేలును పిలిచాడు. ఈ రీతిగా అనేక మంది బిడ్డలను దేవుడు పిలిచారు. ఆయన వెంబడి వెళ్ళిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. కాబట్టి ప్రభు మనం కూడా నా వెంబడి రండి, ఆయన వాక్యం వెంబడి, ఆయన ప్రార్థనలు, ఆయన కార్యక్రమాల వెంబడి మనం వెళ్ళేటటువంటి వారిగా, నడిచేటటువంటి వారిగా ఉండాలి. చివరికి ఒక మాటను జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. ద బుక్ ఆఫ్ మైకా, మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మాట అంటాడు కదా, మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి వచ్చి సియోను నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అక్కడ అయినటువంటి మాట ఎక్కడికి వెళ్దాం రమ్మంటున్నాడంటే దేవుని మందిరమున, యాకోబు దేవుని పర్వతమునకు వెళ్ళుదము రండి. 5వదిగా ఆయన అంటున్న మాట, నా వెంబడి రండి. మీ మధ్యన కన్న సమయంలో ఆయన మీతో చెప్పున్నది చెంది. ఏమని చెప్పాడు ఆయన అంటే, ఒకటి, ఖాళీ బాణలను నీటితో నింపుడి, అనగా హృదయం అనే బాణలను వాక్యం అనే నీటితో నింపాలి. రెండవది ఇంకేం చెప్పాడంటే, స్థలమీయుడి. ఎక్కడ మీ కుటుంబాలలో, మీ హృదయాలలో, మీ కార్యక్రమాలలో, మీ ప్రార్థనా కోరికల్లో మీరు ఏం చేయాలట? స్థలం ఇవ్వాలి. స్థలం ఇస్తే మరణం కూడా జైలుగా మార్చబడదు. 3వదిగా అన్నాడు, చెయ్యి చాపం అన్నాడు. దేని కొరకు చెయ్యి చాపాలంటే దేవుని పని కొరకు మనం చెయ్యి చాపాలి. 4వదిగా అన్నాడు కదా, రాయిని తొలగించుడి. ఏ రాయిని అనగా దేవునికి మనకు ఆటంకంగా ఉన్నటువంటి అడ్డురాలను మనము తొలగించుకోవాలి. 5వదిగా అన్నాడు, నా యొద్దకు రండి. ఇదిగో నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి వాటిని నేను నిత్య జీవం ఇస్తానని ప్రభుత్వం ఇప్పుడు నా యొద్దకు మనం వెళితే శాశ్వతమైనటువంటి ఆ రాజ్యంలోకి ఆయన మనను తీసుకువెళ్తారు. కాబట్టి ఆయన యొద్దకు మనం వచ్చేవారుగా ఉండాలి. ఆయన చెప్తూ ఉన్నాడు, 5 నిమిషాలు కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన మనతో చెప్పినది మనం చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. మనతో చెప్పినది చేయటకు మనం సంసిద్ధంగా ఉన్నామా? చేసేవారిగా ఉన్నామా? ఎలాగ మన అనుభవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామా? ఆయన చెప్పింది చేస్తున్నామా? మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన ప్రకారం చేస్తున్నామా? ఏ రీతిగా ఉన్నాము? ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన వారిగా. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఆయన చెప్పినది చేసేవారిగా ఉండాలి. తద్వారా ఆత్మీయ దీవెనలు పొందుకోవాలి మన జీవితంలో. మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలను మరియు ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మరి మంచిది. సమయంలో అందరూ కూడా విన్న వర్తమాన ప్రకారం మన తలలో వచ్చుకోం. మన తల వచ్చి విన్న వర్తమాన ప్రకారంగా మన తల వచ్చి, ఒకవేళ ఎవరైనా మోకరించడానికి అవకాశం ఉంటే మోకరించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉన్నటువంటి స్థలంలో కూర్చుని మోకరిని తల్లు వలసండి, కళ్ళు మూసుకోండి. విన్న వర్తమానమును బట్టి, విన్నటువంటి వర్తమానమును బట్టి
ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకొని ఎవరైనా కానీ మోకరించడానికి అవకాశం ఉన్నారు, మోకరించడానికి ప్రయత్నం చేయండి. లేని మీరు ఉన్నటువంటి స్థలాలలో మీరు అలాగనే ఏకీపించడానికి ప్రయత్నం చేయండి. కృప కలిగినటువంటి దేవుడు విభజనకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన మీతో చెప్పిన చెడు నేను తల్లిగారు చెప్పారు. అయితే ఏం చెప్పాడు ఆయన నాతో అంటే, ఆయన అంటున్నాడు ఖాళీ బాణం నీటితో నింపమన్నాడు, రెండవదిగా స్థలం అన్నాడు, మూడవదిగా చేయి చాపమన్నాడు, నాలుగవదిగా రాయిని తొలగించింది అన్నాడు, ఐదవదిగా నాగమణి రండిని ఆయన తెలియపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరు కూడా మన స్థలాల్లో మోకరించమయ్యా, నీవు నాతో చెప్పింది నేను చేస్తాను ప్రభు, నీతో నడవాలని నాకు ఆశగా ఉందయ్యా, నువ్వు చెప్పినటువంటి దాన్ని నేను ముందు కొనసాగిస్తాను ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభుని అడుగుదాం. అవును తండ్రి, ఏ ఒక్కరు విన్నటువంటి వర్తమానం బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన స్వరాలు విప్పి అవును తండ్రి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.